ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మేనత్త అనవసరమైన పంతానికి పోయి అయిన వాళ్లకే అన్యాయం చేస్తుంది. సొంత వాళ్ళనే పరాయి వాళ్ల కింద చూస్తుంది. ఇప్పుడు అదే పంతం, అదే పట్టుదల నీలో కూడా కనిపిస్తుందమ్మమ్మా. మీ పెద్దవాళ్లకి మధ్య ఎన్నైనా మనస్పర్ధలుండొచ్చు. అవి మా పిల్లల మనసుల్లో కూడా నింపాలా అమ్మమ్మా? మీ మధ్య దూరంలో, మీ మధ్య వైరంలో మాకు కూడా భాగం పంచాలమ్మమ్మా? చెప్పండి. పదరా మనవడా, ఆ అఖిలాండేశ్వరి నీ పెళ్ళాన్ని తీసుకొద్దాం పద. అమ్మమ్మా రా, తనని తీసుకొద్దాం. అదిగో తనే అమ్మమ్మా. ఎట్టా పడుకుందో చూడు. అమ్మాయి, ఏ అమ్మాయి, ఇదేంటి లేవదు? మమ్మీ, నానమ్మ. నానమ్మనే నిద్రపోయింది చాలు గాని దిగు. ఈ ముసలిదేంటి ఇలా వచ్చింది? దిగు. నానమ్మ, నువ్వు? అవునే, నానమ్మనే. ఆ మత్తు వదిలి నా మనవడితో పాటు వచ్చి నా ఇంట్లో కుడికాలు పెడుదుగానిరా. నానమ్మ, ఈ వెంకీ నువ్వు ఇంట్లోకి రానిచ్చావా? వెంకినా? నీ మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావా? పెంకి పొగలుద్ది. ముందు నా మనవణ్ణి శ్రీవారను మా ఆయనను పలకాలి. అర్థమైందా? బాగా అర్థమైంటుందిలే అమ్మమ్మా. అమ్మో, మా అమ్మ చెప్పినట్టుగానే వీడు కందిరీగలాగా ఈ ఇంట్లో దూరడమే కాదు, ఈ ముసల్దాన్ని కూడా పూర్తిగా మార్చేశాడు. ఏంటే కదలకుండా అలా నిలబడ్డావు? అంటే నానమ్మా, డిక్కీలో నా లగేజ్ ఉంది, ఎవరు తెస్తారా అని చూస్తున్నా. ఎవరు తెస్తారు? వెళ్ళి తెచ్చుకో. నేనా? అవును, ఇక్కడ ఎవరి పనులు ఆళ్లే చేసుకోవాలి. వెళ్ళ. ఇదిగో చెకోడి, అలాగే నా లగేజ్ కూడా తీసుకుని వచ్చేసి. రేపకొడిగా నానమ్మ చెప్పింది వినలేదా? ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. అది మొగుడు పెళ్ళాలు కాదే, పెళ్ళా మొగుడు పని చెయ్యొచ్చు, చెయ్యాలి. వెళ్ళి నా మనవడి లగేజ్ కూడా తీసుకొనిరా. వెళ్ళు. పదరా మనవడా. ఒరే భద్రం, ఆ వెంకీగాడు ఇంటి ముందు లేడేంట్రా? ఏమైపోయాడు మయ్యా? ఇంట్లోంచి వెళ్ళిపోయాడా లేక ఇంట్లోకి వెళ్ళిపోయాడా? భయ్యా, ఇదిగో భయ్యా,
భయ్యా దా, దా, ఇలా రా. ఎవరు మీరు? ఆ, మా గురించి ఎందుకు కానీ అక్కడ వెంకీ బాబు రాత్రంతా నిలబడ్డాడు కదా, ఆ అబ్బాయి ఎక్కడా కనిపించట్లేదు. ఆ బాబా, ఆ ఆ బాబుని రాత్రే అమ్మగారు ఇంట్లోకి తీసుకెళ్లిపోయారండి. ఆ, ఇంట్లోకా? తీసుకెళ్ళిపోయారంట. ఆ, అవునండి. మా అయ్యా, ఆ మాయదారి వెంకీ గడు ముసలిదానికి ఏ మంత్రం వేశాడో ఏమో, రాత్రికి రాత్రి మన కొంప కొల్లేరు చేశాడు మా అయ్యా. మయ్యా, వెంటనే ఈ దుర్వార్తని అత్తయ్యకి చెప్పే మాయ్యా. రే ఆపరా నీ చావు మాటలో నువ్వును. అది కాదు మా అయ్యా. పరా రారా. ఆ, అది కాదు మా అయ్యా. నువ్వు ఇక్కడ జరిగిన విషయాన్ని అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పు. నువ్వు చెప్పు మా అయ్యా, చెప్పు. హలో, అఖిలమ్మా, చెప్పండి బావుగారు. అనుకున్నట్టే అయిపోయిందమ్మా. అనుకున్నట్టే అంటే ఆ వెంకిగాడు ఆ ఇంటి నుంచి వెనుతిరిగాడా? ఆ, లేదమ్మా, ఇంట్లో మీ అత్తగారితో ముచ్చట్లు పెడుతూ తిరుగుతున్నాడమ్మా. ఏంది? వాడు మా అత్తింట్లోకి దూరినాడా బావుగారు? బ్రహ్మాండంగా దూరిపోయాడమ్మా. అట్టా ఎట్టా పోయినాడు? వాణ్ణి మా అత్త ఎట్టా రానిచ్చినది? ఏమై ఉండదు బావుగారు? ఏమోనమ్మా, అదంతా ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. అంటే మీకు తెలీదా? మీరు చూడలేదా? ఆ, ఉమ్, 4 కళ్ళతో వాణ్ణి కనిపెట్టుకుని ఉండావని నాతో కబుర్లు చెప్పి ఏ కళ్ళు కొట్టం దగ్గర పడిపోయినారో? శివ శివ, మీ అత్తగారింటి దగ్గరున్న శివాలయంలో ఉన్నావమ్మా. ఆలయానికి ఎందుకు పోయుండారు? హుండీలో చిల్లర కొట్టేసేదానికా? ఇగో నీ కోపం నాకు అర్థమవుతుంది అఖిలమ్మా, కానీ ఇక్కడ చలి ఎంత టెంపరేచర్ లో ఉందో నువ్వు కూడా అర్థం చేసుకో. ఇగో ఆ వెంకీగాడు చలికి నిలబడినా అబ్బా మేము తట్టుకోలేకపోయాం. గుళ్ళోకొచ్చి నిఘా పెట్టాం. నిఘా పెడితే వాడెట్టా ఇంట్లోకి పోయినాడనే దానికి సమాధానం ఏది మరి? అది అంటే ఆ నిఘాలో కాస్త నిద్రలోకి జారుకున్నామమ్మా. కోడి కూసేసరికి పెద్ద కుదుపుకి లోనయ్యాం. జరిగిన దానికి ఫీల్ అయ్యాం. సారీ అఖిలమ్మా. ఛీ! సారీ చెప్తా ఉండారా? సారీలు చెప్పడం కాదు బావుగారు, 2 శారీలు తెచ్చుకోండి సరిపోతాది. నేనొచ్చే వరకైనా ఏం జరుగుండదో కాస్త కనుక్కోండి.